హాయ్ అండి, నమస్తే అందరికీ. అమ్మ బట్టలో ఛానల్కి స్వాగతం అండి. అలాగే ఈరోజు పిల్లల గురించి ఏం తినాలో ఏం తినకూడదో, వేటికి బదులుగా వేటిని వాడితే వాళ్ళు అనారోగ్యం పాలవకుండా ఉంటారో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి చక్కెర అండి. చక్కెరకి బదులుగా పటిక బెల్లం, మామూలు బెల్లం కూడా మార్కెట్లో కెమికల్ ఫ్రీ బెల్లం దొరుకుతుంది. అలాంటి బెల్లం తెచ్చుకొని ఇలా పౌడర్లా చేసి పెట్టుకోండి. లేదంటే బెల్లం సిరప్లా చేసి పెట్టుకుంటే షుగర్కు బదులుగా దాన్ని వాడచ్చు. అలాగే వచ్చేసి ఎండు ద్రాక్షాలండి, తెలుసు కదా మనకి. వీటిని కూడా ఒక 2-3 రోజులు ఎండలో ఎండబెట్టిన తర్వాత పొడి చేసుకొని స్టోర్ చేసుకుంటే పంచదారకు బదులుగా వాడుకోవచ్చు. అలాగే పెసరపప్పు అండి, పిల్లలకి కందిపప్పు బదులుగా పెసరపప్పు వాడుకుందాం. పెసరపప్పు చలవ, అలాగే పిల్లలకి తొందరగా డైజెస్ట్ అవుతుంది. కందిపప్పు అనేది అంత త్వరగా అరగదు. సో అందుకని కందిపప్పు కడుపులో మంట అనేది కలగ చేస్తుంది. సో అందుకనే పిల్లలకి ఉగ్గు తయారు చేస్తాం కదా, అంటే పిల్లలకి అందులో కూడా కందిపప్పు బదులు పెసరపప్పే వాడుకోండి, బెస్ట్. ఆ తర్వాత వచ్చేసి మైదా అండి. ఇవాళ రేపు ఇంట్లో తయారు చేసే కేకులని, స్వీట్స్ అని మ్యాక్సిమం అన్నిటికీ మైదానే వాడుతున్నాం. మైదా కూడా అంతే, కఫం చేరుతుంది పిల్లలకి, త్వరగా అరగదు. అందుకనే గోధుమలు ఉంటాయి కదా, కుదిరితే గోధుమలు తెచ్చుకొని పిండి ఆడించుకొని పెట్టుకోండి. లేదంటే మార్కెట్లో గోధుమ పిండి దొరుకుతుంది కాబట్టి అదేనా బెటరు. గోధుమ పిండి వాడడం వల్ల ఏంటంటే ఇందులో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మైదా కన్నా కూడా ఇది త్వరగా డైజెస్ట్ అవుతుంది. అలాగే పిల్లలు కూడా చాలా స్ట్రాంగ్గా అవుతారు. అలాగే సి విటమిన్ ఎక్కువగా ఉండే ఆరెంజ్ ఫ్రూట్స్, వీటిని పిల్లలకి ఎక్కువ ఇవ్వండి. ఈవినింగ్ టైం ఆడుకున్న తర్వాత 5 o'clockకి ఆరెంజ్ జ్యూస్ చేసి పెట్టారంటే త్వరగా ఆకలేస్తుంది పిల్లలు. ఆకలేస్తుంది ఎందుకంటే అది ఆకలిని పుట్టిస్తుంది. వేరే ఇంకా పాలు ఇలాంటివి ఏమైనా తీసుకుంటే కడుపు మందం చేసుకుంటే ఏమంటే ఆరెంజ్ పెట్టడానికి రైట్ టైము ఈవినింగ్ టైము. అలాగే లెమన్ వల్ల కూడా చాలా ఉపయోగాలే ఉన్నాయి. చాలామంది లెమన్ వల్ల జలుబు అంటారు, కాదండి. దీనివల్ల మన రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది, ఎందుకంటే ఇందులో సి విటమిన్ ఉంటుంది కదా. ఇలాంటి చిన్న చిన్న మార్పులండి, ఏం లేదు. ఇంట్లో దొరికే వాటిని కొంచెం టైం స్పెండ్ చేస్తే చాలు. పిల్లల కోసము చేయటం వల్ల సీజన్ బట్టి వచ్చే జలుబు, దగ్గు, కఫం అలాంటివి రాకుండా ఉంటాయి. ఇప్పుడే కొత్తగా ఫీడింగ్ చేస్తున్న పిల్లలు ఉంటారు కదా, అలాంటి పిల్లలు ఉన్న పేరెంట్స్కి ఈ టిప్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి అనుకుంటున్నానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.